సోషల్ మీడియాలో ఎక్కువగా మీకు రోజా గారికి మీ ఇద్దరి మధ్యన ఒక ఫైర్ బాంబ్ పెడతాను అనమాట. ఇలాగా అంటే ఎక్కువ మీ ఇద్దరి మధ్యన సంభాషణలే ఎక్కువ నేను చూస్తున్నాను. ఎందుకు ఆవిడకి మీకు ఏంటి ఫస్ట్? ఇప్పుడు మా రోజా అక్క ఉంది కదా, అక్క ఏమి అంటే ఏదైనా జరిగిందంటే ఈ విధంగా జరిగింది, ఇట్లా అవుతుంది, ఇలా కాదు, ఇలా చేయండి అని చెప్పదనమాట. ఓతే కొలేమంటే వచ్చేసి ఇలా చేశారు, ఇలా అయిపోయింది, ఇదే వచ్చింది, ఇదే 1 మంత్ అయిపోతుంది పార్టీ గెలిచి, ఇలానే చెప్తుంది అనమాట. అందుకు నాకు నచ్చదు. అప్పుడు దానికి ఏమి రోజక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా, ఏం నువ్వు మాట్లాడుతున్నావు, ఏంది నా చెప్పు, అసలు ఏంది నీ బాధ ఏంది అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. అలా చెప్పినప్పుడు బాగా వైరల్ అయిపోయాయి. స్టార్టింగ్ నుండి మీ గురించి అందరికీ తెలుసు, మీ ఇద్దరి మధ్య సంభాషణ. రీసెంట్ గా రోజా గారు చేసిన కామెంట్ మీరు ఒక వీడియో చేయడం కూడా పెట్టింది. వీడియో చేసే ముందు ఒక మాట అన్నారు, సారీ నేను కొంచెం బిజీలో ఉండే వీడియో పెట్టలేకపోయా, సో కొంచెం ఏమనుకోకండి స్టార్ట్ చేద్దామా అన్నట్టు పెట్టారు. సో అది ఏంటి లడ్డూల గురించి ఏదో మాట్లాడారు, ఏంటి అది? అది రోజక్క కొంచెం బిజీగా ఉండి నిజంగా చేయలేకపోయినట్టుగానే అదే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అక్క గోశాలలో జరిగిన ఇది గురించి మాట్లాడుతా ఉంది కదా. అయితే అక్క అప్పుడు పార్టీలు పదవిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గాను ఎంపీ గాను ఉంది కదా ఆవిడ. అప్పుడు తిరుపతిలో గోశాల ఉందని కూడా తెలియదు అక్కకి. తెలియకపోతే ఇప్పుడు గోవులు చచ్చిపోయినాయి అని చెప్పేసి ఈ విధంగా చేస్తారా మీరు అని చెప్పేసి పార్టీ మీదకి నోరేసుకొని పడిపోయింది కదా. నేను దాని గురించి మాట్లాడింది. ఏమక్క నువ్వు ఉన్నప్పుడు ఎంతసేపటికి బ్లాక్ లో టికెట్స్ తీసుకొని అమ్ముకొని దర్శనాలు చూపించు తెలుసు కానీ గోశాల ఎప్పుడైనా చూసిందా? చూడలేదు కదా. సో దాని గురించి మాట్లాడింది నేను. ఇప్పుడు దర్శనానికి వచ్చిన వాళ్ళు చనిపోయారు అని చెప్పింది కదా, అసమర్థత వల్ల చనిపోయారు, ఇది పార్టీ అసమర్థత వల్ల చనిపోయారని చెప్పింది కదా. మరి ఎవరు ఆడ పెట్టిండేది అక్కడ? మీరు ఉన్నప్పుడే కదా. ఇప్పుడు పార్టీ వచ్చి 2 నెలలు అవుతుంది, 2 నెలలు 3 నెలలు అవుతుంది. దానికోసమే మరి నువ్వు ఇన్ని రోజులు వస్తా పోతా ఉన్నావు కదా, నువ్వేం చేసినట్టు మరి అక్కడ జరుగుతుంది. ఈ విధంగా తొక్కిసలాట వస్తారు, టోకెన్స్ తీసుకోకుండా మామూలుగా మీరు చేయొచ్చు కదా. మీరు చేయకుండా ఇప్పుడు ఏదైతే అంటే ఎంతసేపటికి ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా సరే టీడీపీ పార్టీకి ఒక ముద్ర వేయాలి, బాగలేదు అని చెప్పేసి ప్రజల్లోకి పంపించాలనేది ఈ ఉద్దేశం. అందుకే నాకు నచ్చదు. ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇది ఇలా ఉంది బాబు గారు, లేకపోతే ఇలా చూడండి అని చెప్పేసి చెప్పుకుంటే అది పద్ధతిగా ఉందోతనంగా ఉంటది. ఎంతసేపటికి ఇది వద్దు, ఇలా వద్దు అని చెప్పేసి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలా, అది అక్క ప్లాన్. మళ్ళీ ఇప్పుడు బాబు గారిని పక్కన పెట్టేసి ఇప్పుడు అక్క పోయి అన్నకి హారతి పట్టేసి కూర్చోబెడితే అప్పుడు అక్క కళ్ళు చల్లగా ఉంటాయి. అంటే నిజంగా మనం ఒక ఆడియన్స్ నుండి అదే జనాల నుండి మనం చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనేది ఎవరైనా తీసుకోగలరేమో కానీ అంటే ఇలాంటి డిజిటల్ నెంబర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు భీమైనా మీరైనా అంత డిజిట్ నెంబర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ డిజిట్ నెంబర్లు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరు ఎలా అనుకున్నారు? అంటే ముందు మీకు ఏమైనా అనిపించిందా ఈ వైపు కానీ ఎక్కడైనా? అయ్యో నేను ఆ రోజు ఎలక్షన్స్ కౌంటింగ్ చేసినప్పుడు నేను అన్నం తింటూ కూర్చొని ఉంటే మా వారు పొద్దున టీవీ పెట్టుకొని ఉంటే ఎన్ని వస్తాయి అన్నాడు మా వారు. ఎన్ని వస్తాయి అన్నకి 10-12 వస్తాయి అన్నాడు. ఇదే అన్నా మరీ ఎట్లా ఒక 50-60 వస్తాయేమో అన్నాడు. నువ్వేంది బాబా ఊరికే మాట్లాడుతావు, నువ్వు 50-60 ఏడికెళ్ళి వస్తాయి, ఏం చేసిందని అన్నానని చెప్పేసి అన్నా. అవునా, అది మధ్యాహ్నంకి తెలిసిపోయింది. ఆగ్ది పెరగట్లా, 11 నుంచి పెరగట్లా అన్నాడు. సాయంత్రం అది నోరా లేకపోతే ఇంకేంటే నువ్వు చెప్పినట్టు 10-12 వస్తే 11కి ఆగిపోయింది పాపం. మామూలు కాదు నీతో అసలు అని చెప్పేసానంటే అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరైతే పక్కన సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు బాగా మోసం చేశారండి. తర్వాత తను ఎంచుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మంచి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు కాదనమాట. అందరూ అంతంత మాత్రమే. సో అలాంటి వాళ్ళని అన్ని ఎంచుకోవడం వల్ల ఓడిపోయారు. సో పరాజయానికి కారణం ఇదే అంటారా? అంతే కదండి. లేకపోతే జగన్ అన్న ఎంత టాలెంటెడ్, అసలు ఎంత ఇంటెలిజెంట్. సో అలాంటి అన్న ఒక్కడి వల్ల ఏమవుతుందండి యుద్ధం? సో సైన్యం అంతా సమర్థవంతంగా ఉంటే యుద్ధం గెలుస్తారు. రాజు మాత్రం ఒక్కడే పోరాటం చేయాలంటే ఎక్కడ ఎట్లా బై మిస్టేక్ అన్న మాత్రం గెలిచిండు. లేకపోతే అన్న కూడా ఓడిపోయి ఉంటే అసలు ఏమన్నా ఉంది ఇంకా
చాలా నీరసగా చెప్తున్నారు పాపం. మరి అంతే కదండి అంతే. పాపం అన్న ఎట్లయినా మా అన్న కదా, మా జగన్ అన్న కదా మేము. కాదు అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కడ మీ వీడియోల్లో కూడా నేను టీడీపీ, నేను మన అంటే ఈ రెండు పార్టీలకి సంబంధం లేకుండా ఎక్కడ ఒక వీడియో కూడా ఎక్కడ పెట్టలేదు మీరు. బట్ అటు నుండి వచ్చే ఆడియన్స్ మాత్రం మీరు టీడీపీ, జనసేన కార్యకర్త కండు వేసుకోకుండా మాట్లాడుతున్నారని అంటారు. సో ఇప్పటికైనా మీరు చెప్పండి, అంటే టీడీపీ సపోర్టరా లేకపోతే ఏంటి? లేదండి, నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు. చెప్తాను, నేను ఆ పార్టీకి వెళ్ళాలనుకున్నప్పుడు డెఫినెట్ గా నేను మళ్ళీ మీకే ఇంటర్వ్యూ ఇస్తాను. ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ టవల్ వేసుకున్నప్పుడు నేను చెప్తాను. బట్ ఇప్పుడు నేను ప్రజల్లో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఏదైనా ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా తప్పు చేస్తే స్పందించి మాట్లాడే హక్కు నాకుంది. యాజ్ యూజువల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, రైట్స్ ఉంటాయి. ఆ ఇదిలో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు ఎక్కడ ఇదైందంటే, ఎందుకు అంత మాట్లాడుతున్నారంటే, మీరు ఏదైతే చేసిన మిస్టేక్స్, మీరు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన మిస్టేక్స్ అవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే దానికి ఎలా మీరు ఏలెత్తి చూపిస్తున్నారో నేను దానికి స్పందిస్తున్నా. మీరు జరుగుతున్నప్పుడు ప్రజలు చాలా మంది అల్లాడిపోయారు. ఒక రాజధాని లేదు, ఒక క్యాపిటల్ ఎవరు, మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి అనమాట. ఆ పోలవరం కంప్లీట్ ఆగిపోయింది. తర్వాత ఇంకా సిబిఎస్ రద్దు చేస్తానన్నావు, లేకపోతే ఉద్యోగాలు ఇస్తా, ఇవన్నీ నువ్వు చేయలేదు. చేస్తానని చెప్పావు, చేయలేదు. అంటే నువ్వు ఎంతసేపు చేసిన మాటలు ఏంటంటే, నేరుగా ప్రజల్లో జోబీలో అకౌంట్లో డబ్బులు వేసేస్తే నేనేదో పెద్ద ఉద్ధరించిన వాడిని అయిపోతాను, పెద్దగా ఇది చేసిన వాడిని అయిపోతాను, మళ్ళీ నేనే గెలుస్తాను, 1-2 ఏళ్ళు కదా ఏకంగా 30 ఏళ్ళు నేనే గెలుస్తానని చెప్పేసి ఒక అపోహలో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత ఏమైందంటే, నువ్వు ఊరికే డబ్బులు వేస్తే ఎప్పుడు అవరు, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తేనే అవుతారు. అవునా కదా? ఇప్పుడు కంపెనీస్ తీసుకొని వచ్చి ఇది చేసి రాష్ట్రానికి అంటే ఇన్కమ్ వచ్చే విధంగా చేస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. నువ్వు 5 ఏళ్లలో నీలాంటి చదువుకున్న వాళ్ళకి నువ్వు ఎవరికి ఉద్యోగం ఇవ్వలేకపోయావు. డిఎస్సి పెట్టలేదు. 4 సంవత్సరాల్లో 4 డిఎస్సీలు పడాల్సినవి పడలేదు. వాళ్ళ ఏజ్ అయిపోయింది, క్వాలిఫై అవ్వలేదు. మరి ఇవన్నీ పెద్ద మిస్టేక్స్ కదా. మరి ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ మీకు ఎలా ఓటేసి ఎలా ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటారు? జనరల్ గా ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వాళ్ళు గ్రౌండ్ వర్క్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఓవరాల్ ఎవరినైనా, బాబు గారినే కావచ్చు, జగన్ గారిని కావచ్చు, గ్రౌండ్ వర్క్ లో ఏంటంటే ఎక్కడ మైనస్లు జరుగుతున్నాయి, మన వరకు ఎక్కడ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనేది జరుగుతుంది. బట్ అంటే వైసీపీలో ఆ గ్రౌండ్ వర్క్ అనేది సరిగ్గా జరగలేదు అంటారా? జరగలేదు. నువ్వు ఎంతసేపటికి పగ తీర్చుకోవడమే జరిగిపోయింది కదా. నీకు 5 years ఒక పర్సన్ మీద ఇది చేయడమే సరిపోయింది. నువ్వు ప్రజల కోసం ఎక్కడ పాటు పని చేసావు, ఎక్కడ పాటు పడ్డావు, ఎక్కడ వాళ్ళ గురించి ఆలోచించావు? ఉన్న అప్పులన్నీ చేసేసి డబ్బులు ఇచ్చావు తప్పితే వాళ్ళ కోసం ఏమైనా చేసావా? అందుకే ప్రజలు నీకు తీర్పు ఇచ్చేసారు. అదేమంటే ఏవిఎం ట్యాంపరింగ్, తొక్క తోలు తోట కొరకర్రా అని చెప్తారు. అంటే టీడీపీ ఒకవేళ ఏదైనా తప్పు చేసినా, ఇందాక మీరు అన్నారు కదా ఎందుకు అనంటే, ఆ విధంగా మాట్లాడడం నాకు నచ్చదు. ఇప్పుడు నేను మాట్లాడడానికి కూడా రీజన్ అదే. ఇప్పుడు మీరున్నప్పుడు ఎంతమందిని చంపేసి ఏకంగా అత్యాచారాలు, మానభంగాలు అన్ని ఎక్కువ జరిగిపోయాయి, ఆల్రెడీ లోపం జరిగిపోయింది. నేను దానికి ఒక జగన్మోహన్ రెడ్డి కారణం నేను చెప్పను. ఇప్పుడు ఇక్కడ నాకు కోపం వచ్చిన విషయం ఏంటంటే, నేను ఇలా ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడో ఒక దిక్కడ ఒక అమ్మాయిని మానభంగం చేసి చంపేశారు. ఓకే, ఇదే పని నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మందికి జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేపించారా అని చెప్పడం కూడా తప్పు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు ఆయన పనిలో, ఆయన ఇదిలో, విధి విధానాల్లో ఉంటారు. ఎవరికో కొవ్వెక్కి ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఇది చేస్తే ఆ తప్పు పార్టీకి ఎలా దిద్దుతావు నువ్వు? నాకు ఇప్పటికి నచ్చిన పాయింట్ అదే. ఎలా దిద్దుతావు నువ్వు? అక్కడ జరిగిన వాళ్ళని, నీకు అంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అవేర్నెస్ ఇవ్వు. నేను ఇచ్చాను, మరి ఒక ఆడవారు దానికి నువ్వేం చేసావు? రోజా గారి గురించి మాట్లాడుతున్నాను, నువ్వేం చేసావు? ఎప్పుడైనా ఈ విధంగా ఒక మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఇలా గమనిస్తూ ఉండండి, వాళ్ళకి ఏదైనా థ్రెట్ ఉందా, లేకపోతే ఎవరైనా టీచ్ చేస్తున్నారా, పోయేటప్పుడు స్కూల్స్ వెళ్ళేటప్పుడు, కాలేజ్ వెళ్ళేటప్పుడు ఎవరు లవ్ లెటర్ రాస్తున్నారా ఏంటనేది మీరు ఆడపిల్లని గమనించుకుంటూ ఉండాలి అని చెప్పడం చెప్పిందా? ఎమ్మెల్యేగా నాకంటే ఏమి ఇది లేదు. ఇప్పుడు తను ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తను చెప్పాలి కదా, ఆడపిల్లలకి అవేర్నెస్ ఇవ్వాలి కదా, నువ్వు ఫ్యామిలీకి చెప్పాలి కదా, పేరెంట్స్ కి చెప్పాలి కదా. అట్లా కాకుండా ఇది ఇక్కడ ఇలా జరిగింది, దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అని అంటే, మరి మీరు పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఏం జరగలేదా? అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి తప్పు. అసలు అట్లా ఎక్కడైనా ఒక అత్యాచారం జరిగితే దాన్ని పార్టీకి దిద్దడం అనేది తప్పు.